హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వామి. వెల్కమ్ టు స్వప్న స్వామి టాక్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ల వివాదం. నిజానికి ఈ ఐఏఎస్ వివాదం అసలు ఎందుకు తెరలేపుతా ఉంది? ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఇంకో గవర్నమెంట్కి అనుకూలంగా, కొంతమంది ఆఫీసర్లు అధికారులేమో వ్యతిరేకంగా, కొంతమంది అధికారులేమో అనుకూలంగా ఉండి అనవసరంగా ఈ ఎవరైతే ప్రజలకు రాజకీయ నాయకులు వ్యతిరేకంగా ఉంటారు, లేదంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అధికారులు వివాదంలోకి వస్తున్నారు. అధికారులు ఒకరికేమో పాజిటివ్ అవుతారు, ఒకరేమో నెగిటివ్ అవుతారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడితే తప్ప ఆ స్థాయికి రాగాలి. అసలు అధికారులు అంటే నాటే చూపు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత కష్టపడితే తప్ప, ఎంత చదివితే తప్ప ఆ స్టేజ్కి వస్తాడు. అనవసరంగా ఈ రాజకీయ దాంట్లో ఇరుక్కొని వాళ్ళు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. సో అదే ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకు స్మితా సబర్వాల్ గారు. ఈ స్మితా సబర్వాల్ గారు మంచి ర్యాంకర్, చాలా అంటే చాలా టాలెంటెడ్. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉండే, దాంట్లో కూడా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి మొత్తం వ్యవహారాలు మొత్తం చూసుకునే శాఖలో తను మంచి పొజిషన్లో ఉండే. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న చూసుకోవచ్చు, హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దీంట్లో భూమికి సంబంధించి 400 ఎకరాల భూమికి సంబంధించి 100 ఎకరాలను చెట్లు నరకడంలో 3 రోజులలోనే చెట్లను నరికేసారు. రాత్రి బుల్డోజర్లు పెట్టి మొత్తం స్మాష్ చేసేసారు. దానికి సంబంధించిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, దానికి సంబంధించిన ఫొటోస్ కొన్ని బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ఇప్పుడు నైట్ జరిగే షూట్లో అంత క్లియర్గా రాకపోవచ్చు వాయిస్, కాకపోతే అక్కడ సంభాషణ, అక్కడ సందర్భం మాత్రం అదే. కానీ ఏఐ ఫోటోలో ఏమొచ్చిందంటే జింకలు పరిగెడుతున్నట్టు, వాటి సౌండ్ చాలా ఘోరగా ఉన్నట్టు, ఇంకా నెమళ్ళన్నీ పరిగెడుతున్నట్టు, వాటి శబ్దం వేరే విధంగా వస్తున్నట్టు, ఇవన్నీ అక్కడ జరిగినాయి. కాకపోతే అక్కడ జరిగింది వాస్తవమే, నిజమే. కానీ దాన్ని ఏఐకి సంబంధించి దాంట్లో ఏఐలో చేసేసరికి అది ఇంకొంచెం అట్రాక్షన్ అనిపించింది. అట్రాక్షన్ అంటే ఇంకా అదే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఏఐలో చేసేసరికి ఇంకా ఎక్కువ కోపం, జనాలలో కోపం ఎక్కువైపోయింది. సో ఈ ఏఐకి సంబంధించి చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైతున్నాయో దాన్ని మన స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. దేంట్లో? తన ట్విట్టర్ అకౌంట్లో, హైదరాబాద్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో. ఆ ట్వీట్ చేసిన ముందుకు ఈవిడ గారు, మన ఆఫీసర్ గారు ట్వీట్ చేసిన తర్వాత 2000 మంది రీపోస్ట్ కొట్టారు. అంటే షేర్ బటన్ ఉంటుంది కదా, షేర్ నొక్కడం. ఆ షేర్ నొక్కడం ద్వారా 2000 మందికి, ఈ 2000 మంది షేర్ చేయడం ద్వారా ఇంకా చాలా జనాలకి వెళ్ళిపోయింది. అయితే స్మితా సబర్వాల్ వారు మాత్రమే ఈ రీట్వీట్ చేశారా? కాదు, చాలామంది చేశారు. కానీ ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు వాళ్ళకి నోటీసులు ఇచ్చి అసలు గవర్నమెంట్లో ఉంటూ మీరు ఈ వ్యతిరేకంగా ఎందుకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆవిడ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ ఇప్పుడు లేరు. వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత చూసుకుంటే, ఇప్పుడైతే సీఎంఓ ఆఫీస్ మాత్రం మొత్తం ఫైర్గా ఉంది. సరే, ఇక్కడికి సపరేట్గా పెడితే ఇక్కడ పొలిటికల్గా చాలా దుమానం లేచిపోతుంది. పొలిటికల్గా ఈవిడ గారేమో స్మితా సబర్వాల్ గారేమో మనకి కేసీఆర్కి సపోర్ట్ చేసి ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి యాంటీగా చేస్తుంది. సో ఇక్కడ వ్యతిరేకం, అక్కడ అనుకూలం. సో ఇక్కడ పొలిటికల్గా ఏమవుతుందంటే ఈ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు, వాళ్ళు అసలు మీరు ఐఏఎస్ ఆఫీసరా అని కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఐఏఎస్ ఆఫీసరా, ఒక ఆఫీసర్ అయి ఉండి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వ్యవహారాలు కానీ వాటిని సపోర్ట్ చేస్తూ ఉండాలి, నచ్చకపోతే సైలెంట్ ఉండాలి. కానీ ఒక బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తగా, లేదంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఒక నాయకురాలిగా మీరు ఎందుకు ఈ ట్వీట్లు చేసి లేనిపోనివన్నీ సృష్టించి జనాలను మభ్యపెడుతున్నారు, జనాలను భయభ్రాంతులకు గుర్తిస్తున్నారు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ అంటుంది. సో దానికి బీఆర్ఎస్ కౌంటర్ ఏం చేస్తుందంటే, దాంట్లో తప్పేముంది, అక్కడ జరిగిందే స్మితా సబర్వాల్ గారు చూపించారు, దాంట్లో తప్పేముందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అంటుంది. ఆ గొడవ అక్కడ వదిలేస్తే ఇక ప్రభుత్వానికి వ్యతిరేకం ఈవిడ గారు, ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతో ఇంతో కనిపిస్తుంది. ఎందుకంటే జనాలల్లో మనకు ఒక నాయకుడు అంటే రాజకీయ నాయకుడు మాత్రమే మనకు ఆపోజిషన్ కనిపిస్తాడు, లేదు అంటే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేస్తారు? చూసుకుంటే మనకు ఈ స్మితా సబర్వాల్ గారు దాంతోపాటు కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉండే, సీఎంఓ ఆఫీస్లో పనిచేసినాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి కీలక పదవి ఉండే. దాంతోపాటు కొంతమంది నాయకులు, ఇప్పుడు నవీన్ మిత్తలుడు, ఆయన కూడా కేసీఆర్కి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండే, చాలా దగ్గర ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయినా భూములకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల్లో జరుగుతున్నాయి, అదే చేసుకుంటున్నాం. అంటే కొంతమంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నెగ్గగలుగుతూ ఉన్నారు. సో ఇంతవరకు అయితే మనం చూసినాం కదా, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు నెటిజన్లు ఏమంటారు, ఆ వివాదం ఇక్కడ వరకు ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏకంగా మా చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. అది ఏంటంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి 400 ఎకరాల భూమి ఇది మాదని చెప్పేసి గవర్నమెంట్ అంటా ఉంది. దాంతోపాటు
ఈ భూమి 10,000 కోట్లకు అడ్వాన్స్ తీసుకొని వేరే వాళ్ళకి కట్టబెడుతున్నాం, వేరే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. అది ఇంతవరకు నిజమో తెలియదు. ఇంకోటి, ఇది డెవలప్మెంట్ కోసమా, లేకపోతే అక్కడ బిల్డింగ్లు కడతారు, లేకపోతే అక్కడ ఏది పరిశ్రమలు పెడతారు, లేకపోతే అక్కడ ఇండస్ట్రీస్ పెడతారని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇక్కడ ఈ 10,000 కోట్లు తీసుకున్న విషయం మన సుప్రీంకోర్టుకు వీళ్ళు చెప్పలేదు. దాని తర్వాత ఈ 400 ఎకరాలకు సంబంధించిన ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర లేదు, అసలు ఈ భూమికి సంబంధించిన పత్రాలే వీళ్ళ దగ్గర లేదు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు మన టీజీఐఐసి దీనికి సంబంధించిన ఈ భూమే దీని పేరు కాదు, అసలు వీళ్ళకు అర్హతనే లేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చిన భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. అంటే నాకు తెలిసి మేడం గారు ఇప్పుడు ఇంకొక నెలలో, ఈ 2 నెలల్లో రిటైర్డ్ అవుతారు మేడం. మరి రిటైర్డ్ అయిన తర్వాత ఈ సీఎస్గా ఎవరు వస్తారో వాళ్ళకి మాత్రం ఈ కుచ్చుటోపు మాత్రం మంచిగా పడుతుంది. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు మంచి ఘాటుగా కామెంట్లు చేసింది. ఏమని చేసిందంటే, ఉగాది రోజు మాత్రమే, ఆ రోజు సాయంత్రం స్టూడెంట్స్ అందరూ లీవ్లో ఉన్నారు, ఆ రోజు ఎందుకు స్టార్ట్ చేసారు అని అడిగితే నో ఆన్సర్. దాంతోపాటు ఈ 10,000 కోట్లు అసలు ఎందుకు తీసుకురు, నిజంగా తీసుకురా లేదా అంటే నో ఆన్సర్. ఈ 100 ఎకరాల భూమిని 3 రోజులనే కూలగొట్టిరు కదా, అసలు ఆ దేనితోటి కూలగొట్టిరు? బుల్డోజర్లు పెట్టిరా, జేసీబీలు పెట్టిరా? సరే ఎంతమందితోటి ఎన్ని వెహికల్స్ పెడితే ఎన్ని బుల్డోజర్లు పెడితే అయింది అని అంటే కూడా నో ఆన్సర్. చాలా అంటే చాలా ఘోరంగా మన సుప్రీంకోర్టు ముంగట మన గవర్నమెంట్ చాలా అంటే చాలా డీలా పడిపోయింది. ఇంకోటి ఏంటంటే 15th మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే 15th మంచి పకడ్బందీ నోటీస్ తోటి, మంచి పకడ్బందీ ప్రణాళికతో రమ్మని చెప్పారు. కానీ పెద్ద ఎలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆ అడవి మధ్యలోనే ఎవరైతే దీంట్లో అధికారులు ఉన్నారో, దీనికి సంబంధించిన అధికారులు ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో ఆ అధికారులందరినీ అక్కడనే ఒక జైలు కట్టి, ఆ జైలులోనే ఆనే మిమ్మల్ని జైలు వేస్తామనే విధంగా సుప్రీంకోర్టు మాట్లాడింది. మరి అది జైలు వేస్తారా, లేకపోతే దానికి ఆల్టర్నేట్ ఏం చేస్తారా, అది తర్వాత విషయం. అయితే ఈ చెట్లను నరకడం అనేది చాలా అంటే చాలా ఘోరం. ఎందుకంటే మనకు హైదరాబాద్కి సంబంధించి అది ఒక్కటే ఆడ పెద్ద ప్లేస్, అది కూడా తీసేస్తే హైదరాబాద్కు గాలి ఎట్లయితుంది. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం, కాలుష్యాన్ని చూస్తున్నాం. ఆ కాలుష్యానికి కనీసం ఊపిరాడ కూడా కొంతమంది చచ్చిపోయే విధంగా ఉంది. రాను ఢిల్లీ పరిస్థితి ఎట్లయితుందో తెలియదు, కానీ మన హైదరాబాద్ మాత్రం ఢిల్లీ లెక్కన అవుతుంది ఒకవేళ ఈ భూములు కనుక పోతే. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దాంతోపాటు బీజేపీలు కూడా ప్రధానమంత్రికి చెప్పారు. ప్రధానమంత్రి వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రధానమంత్రి కూడా ఒకసారి ట్వీట్ చేసి డైరెక్ట్ మాట్లాడగలిగారు. చెట్లను మేమేమో పోషిస్తుంటే వీళ్ళేమో నడుచుకుంటూ వస్తుందని చెప్పేసి ఆ ఎలిగేషన్ అలాగే ఉంది. కానీ గ్రీన్కి సంబంధించి అంటే ఈ అడవులను కాపాడాలి, సంరక్షించాలనే చట్టాలని వీళ్ళని తుంగలో దొక్కి ఈ పర్మిషన్లు తీసుకొని 100 ఎకరాలను నేలమట్టం చేసి పొట్టి చేసేసి అయిపోయింది. సో నిజానికి మన గ్రామ పంచాయతీలో మనం చూసుకుంటే ఒక్కసారి ఒక చెట్టు మన ఇంటికాడ ఉన్నా, లేకపోతే మన బావి దగ్గర ఉన్నా, ఆ చెట్టును తీయాలంటేనే ఎంత దానికి మనం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి, అంటే సెక్రటరీతో మాట్లాడాలి, లేదంటే ఎంపీడీతో మాట్లాడాలి, లేదా అవసరం అనుకుంటే ఎంఆర్ఓ దగ్గర పోవాలి ఒక చెట్టు కోసం. ఒక చెట్టు తీస్తే దానికి తదనంతరం మనం ఏం చేయాలి? ఒక చెట్టు తీసినందుకు 5 చెట్లు పెట్టడమా, లేకపోతే వేరే దగ్గర ఇంకేమైనా చెట్లు నాటడమా, ఇలా చేస్తుంటారు. కానీ ఇక్కడ 100 ఎకరాల చెట్లు అంటే ఇంకా దానికి మెయిన్ ఏం చెప్పింది తెలుసా సుప్రీంకోర్టు కూడా, అది అడవికి సంబంధించిన లక్షణాలు ఉన్న అడవికి సంబంధించి లక్షణాలు ఉన్నటువంటి చెట్లని. అసలు మామూలుగా ఒక చెట్టు పెడితే పెరగడానికే 3-4 ఏళ్ళు పడుతుంది మామూలుగా పెరగడానికి. అదే ఒక అడవి లెక్క తయారు కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాలు వేచి ఉండి మనము మన జీవితాలకు, మన భావితరాలకు మనం ఏమి ఇస్తున్నాం అనే విధంగా సుప్రీంకోర్టు అయితే వాళ్ళకి ప్రశ్నించింది. వీటికి సంబంధించి ఇట్లుంటే ఇక జంతువులకు సంబంధించి జింకలు కానీ, నెమలులు కానీ, వాటి గోస, వాటి శబ్దాలు వింటుంటే బాధ అనిపించింది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏకంగా చెప్పింది. మరి వీటన్నిటికి సంబంధించి 15వ తారీఖు మళ్ళీ ఏం తీసుకొని పోతారో తెలియదు. అక్కడ కనుక ఇట్లే సైలెంట్గా ఉన్నారంటే మరి ఇక సిఎస్ గారు, దాంతోపాటు అధికారులు వాళ్ళందరూ జైలుకు వెళ్ళాల్సి వస్తుందా, మరి ఏం చేస్తారో ఆ విషయం అయితే ఇక తర్వాత చూసుకుందాం. ఇక ఇప్పుడైతే ఈ ఐఏఎస్లకు సంబంధించిన వివాదం అయితే ఇట్లా జరుగుతూ ఉంది. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి దాని తర్వాత ఆగమాగం కావడం. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మనం ఏం చెప్పలేము, అన్నీ తెలిసి చేస్తారా తెలియదు. ఇక ఇప్పుడైతే మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బాయ్.